హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ టెట్ ఎలా అప్లై చేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీ అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది జస్ట్ ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ముందుగా ఈ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి మొబైల్ ద్వారానే అనుకుంటే ఏపీ టెట్.cse.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయంగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాన్ని ఏం చేయాలంటే ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇక్కడ నారా లోకేష్ గారు ఉన్నారు కదా. ఇక్కడ కిందికి పోతే ఇక్కడ స్టార్టింగ్ డేట్ 3/7/2024 అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఎండ్ డేట్ 16/7/2024 అని ఇక్కడ చెప్పేసి ఉంది కదా. ఇది లాస్ట్ డేటర్ అనమాట. అప్లికేషన్ క్లిక్ అని ఉంది, పేమెంట్ క్లిక్ అని ఉంది. ముందుగా టెట్ ఫిబ్రవరిలో రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇంకా ఫర్గాట్ అండ్ నౌ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వచ్చేస్తుంది అనమాట. పూర్తి డీటెయిల్స్ అయితే మీరు జస్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అక్కడ. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్లోకి వెళ్తే మొదటగా ఇక్కడ పేమెంట్ అని ఉంది కదా, పేమెంట్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. పేమెంట్ పైన క్లిక్ చేయగానే మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో పూర్తిగా. మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి. మనం ఏదైతే ఉన్నావో అవి ఒకేసారి ఎంచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి క్లోజ్ చేసేయాలి. ఏపీ టెట్ 2024 పేమెంట్ ఫామ్ అని ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఏపీ టెట్ 2024 ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనమాట. మొదటగా వేయాల్సిందే క్యాండిడేట్ నేము. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేయాలి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. తెలంగాణ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఎస్ అని నొక్కండి, తెలంగాణ వాళ్ళు అయితే నో అని నొక్కండి. ఇక్కడ చూజ్ పేపర్స్ ఉన్నాయి కదా. పేపర్ 1 ఎస్జిటి 1 నుంచి 5 రెగ్యులర్ స్కూల్స్ అనమాట. పేపర్ 1B క్లాసెస్ 1 to 5 స్పెషల్ స్కూల్స్. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటాయి కదా అవి వాళ్ళకి అనమాట. ఇవి ఎస్జిటి వాళ్ళకి మాత్రమే. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్స్ ఉంటాయి కదా మ్యాథమెటిక్స్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఇది పేపర్ 2 అనమాట. స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్ వాళ్ళు పేపర్ 2 ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ వస్తున్నాయి కదా, ఈ బాక్స్ పైన ఏవైతే మీ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో ఆ బాక్సుల పైన జస్ట్ అట్లా క్లిక్ చేసుకుంటే చాలు. ఇంకా లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైనా ఉన్నారనుకో, ఒకవేళ లాంగ్వేజ్ పండిట్స్ ఉంటే వాళ్ళు కూడా ఏదైతే క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. కన్నడ ఉంది, హిందీ ఉంది, ఉర్దూ, తెలుగు, ఒరియా, సాంస్క్రిట్, ఇంగ్లీషు, స్పెషల్ స్కూల్స్ అనమాట. స్పెషల్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. 6th నుంచి 8th వరకు అయితే స్పెషల్ స్కూల్స్ అని కూడా ఉంది. ఇక్కడ ఇది కూడా క్లిక్ చేసి ఉంటే ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేస్తే మనకి ఫీజు ఎంత అనేది చెప్తుంది అనమాట. ఎన్ని పేపర్స్ అయినా ఓకే వేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి. మీ క్వాలిఫికేషన్ ఏదైతే చేసిండ్రో దాన్ని బట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే అనవసరంగా అయితే క్లిక్ చేసుకోకండి. ఇక్కడ ఒక పేపర్కి అయితే 750 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. 2 పేపర్లు క్లిక్ చేస్తే 1500 రూపాయలు వస్తుంది. అంటే 750ని డబల్ చేస్తే 1500 రూపాయలు. కాబట్టి అట్లా ఒక పేమెంట్ చేస్తే 750 రూపాయలు అనమాట ఫీజు. అయితే యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోన్పే చేసుకోవచ్చు, గూగుల్ పే చేసుకోవచ్చు, ఎనీ యూపీఐస్ ద్వారానే చేసుకోవచ్చు. ఈజీగా అప్లై అయితే అయిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అబౌవ్ క్యాప్చా అని ఉంది కదా. ఈ ఎంటర్ అబౌవ్ క్యాప్చా దగ్గర ఈ పైన ఉన్నటువంటి ఈ క్యాప్చాని పూర్తిగా ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏదైతే ఉన్నావో ఆ కండిషన్స్ని ఒకవేళ వీలైతే మీరు చదువుకుంటే ఇక్కడ క్లిక్ చేసేసి బాక్స్ని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ వ్యాలిడేషన్ ఆధార్ షుడ్ బి 12 digit. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయలేదు కదా అట్లా చెప్తుంది అది. ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ ఇక్కడ క్లిక్ చేయగానే ప్రివ్యూ ఫామ్ అని వస్తుంది. మనం ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి ఇట్లా ఈ విధంగా చెప్తుంది. ఈ ప్రివ్యూ ఫామ్ను ఒకసారి మొత్తం పూర్తిగా చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేసుకుంటే సింపుల్గా పేమెంట్ అయితే అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అప్లికేషన్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే
మీకు ఇక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ కింద ఉంది కదా, ఇది క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అని వచ్చేస్తే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అవుతాము. ఇంతవరకు అయితే చెప్పడం ఓకే ఫ్రెండ్స్. ఇంకా లోపలికైతే నేను ఇంకా చేయలేదు కాబట్టి, ఎవరైతే ఏం చేయలేదు కాబట్టి నేను మీకు పూర్తిగా చూపించలేకపోతున్నా. ఒకవేళ పూర్తి డీటెయిల్స్ కావాలా, పూర్తి అప్లికేషన్ పెట్టండి అని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా పూర్తి అప్లికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.